చదువు లేకుండా ఏమి జరుగుతుంది కూడా చెప్తున్నారు. అదే వరి ఆపేసి హార్టికల్చర్ వైపు వెళ్ళడం, కనీసం 2 విలేజెస్ మోడల్గా తీసుకోవాలి. అప్పుడే మిగతా నేర్చుకుంటారు కదా. మేజర్ సార్ కోవూరు ఈరోజు చేస్తున్నారు లేకపోతే ప్రతిరోజు చేస్తున్నారు? మీ మేట్ ఎవరు? ముందు రాయా బాబు, తర్వాత ఎత్తి కుప్ప వేసి కాల్చేయాలి. అదే సార్ డౌట్ అడిగా, మళ్ళీ పడిపోతాయి కదా అడ్డంగాని. అక్కడ కాల్చారు చూడండి సార్. దగ్గర చేశారు, రాజు సార్ దగ్గర చేశారు, ఎస్వి ప్రసాద్ సార్ దగ్గర చేశారు. ఆ సర్ప్లస్ ఇది ఉంది కదా కోర్సు, అది ఇక్కడికి దగ్గరేనా అన్నప్పుడు మీరు బోర్ వాటర్ దేనికి వీలైనంత వరకు కండలేరు ఆ క్రీక్ వాటర్ వాడుకుంటే ట్రీట్మెంట్ చేసి మీకు ప్రాబ్లం ఉండదు కదా. ఆరో ప్లాంట్ మీకు మొత్తం రీసర్వేలో 20 పడ్డాయి. ఓకే సార్. ఈరోజు మనకేంటంటే మళ్ళీ ఒక మంచి కలెక్టర్ వచ్చాడు. తమాష ఏంటంటే మీకు కలెక్టర్ గారి మిస్సెస్ కూడా ఏ జిల్లా? పల్నాడు కలెక్టర్. ఇద్దరు ఫస్ట్ సెకండ్ ర్యాంకుల్లో పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి గారి సమీక్షల్లో మనకి ఫస్ట్ ర్యాంక్లో ఉండే కలెక్టర్ గారు మనకి రావటం నిజంగా సంతోషం. నేనేమంటానంటే పాజిటివ్గా ఉండి ఎంతవరకు సమస్యలు పరిష్కారం చేయాలనే తాపన ఉంటే మ్యాక్సిమం అవుతాయి. 100% కాకపోవచ్చు, కొన్ని సమస్యలు వస్తాయి. అయితే నేను శాసనసభలో ఇప్పుడు కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, కలెక్టర్ గారికి కూడా నేను శాసనసభలో చెప్పా, మీరు అదెవరినో మాట్లాడదని చెప్పని అంటుంటే అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్కి చెప్పా, అయ్యా సర్వేపల్లి ఫైల్స్ కూడా ఉన్నాయి నాయన, నువ్వు రా ఒక్కసారి. 2022-23 తెలుగుదేశం ఫేస్ కనపడితే 22A అనాధీనం వెలికింటిపాలెం దుళ్ళదేంది అది గయాలు దెయ్యాలు వీటిలో పెట్టేసేసినారు. ఇప్పుడు కలెక్టర్ గారు ½ అన్ అవర్ స్పెండ్ చేస్తే ఎన్ని రెవెన్యూ సమస్యలు వచ్చినాయో న్యాయమైనవి మార్చేసినారన్నీ. ఇప్పుడు పార్లపల్లి మర్రిపల్లి 22A నుంచి 100% టోటల్ విలేజెస్ తొలగించగలిగాం. ఇప్పుడు మళ్ళీ ఇంకేదో సమస్యలు ఉన్నాయి. మహమ్మదాపురం విలేజ్ 22Aలో పడింది. అక్కడ వెలికింటిపాలెం టోటల్ విలేజ్ గయాల్లో పడిపోయింది. అంటే ఇంక వాళ్ళు కనీసం కోఆపరేటివ్ లోన్ తీసుకునేదానికి లేదు, అమ్ముకునేదానికి లేదు, అన్నదాత సుఖీభవ బెనిఫిట్ పొందేదానికి లేదు, సంవత్సరాల తరబడి. ఇటువంటి దురదృష్టకరమైన పరిస్థితులు సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో జరిగినాయి. నా ఫోన్లు ఆర్డీఓ గారికి జేసీ గారికి రోజుకి 1-2 పోకుండా ఉండే రోజే ఉండవు. ఎందుకంటే మీరు నా దగ్గరికి వస్తారు, నేను ఫోన్లు ఎత్తుకొని చెప్తా ఉంటాను. ఇటువంటి అనేక సమస్యలు చూసాం మనం. సార్ ఉన్న కాలంలోనే మైక్రో ఇరిగేషన్ ప్రోగ్రామ్, ఒక సెంటర్ ఇరిగేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాంతంలో యాసిడ్ లైన్, ఇంతకుముందు గూడూరు ప్రాంతంలో ఎక్కువ ఉంటే ఇప్పుడు పొదలకూరు ఏరియాలో కూడా యాసిడ్ లైన్ వస్తున్నాయి. ఇది చాలా శుభ సంకేతం. దీంతో పాటు గౌరవనీయులు సీఎం గారి ద్వారా లాంచ్ చేసిన జల్ధార జల్ హారతి ప్రోగ్రామ్ ని చూడడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం అంటే నవంబర్ టైంలో ఈ ప్రాంతంలో వర్షం పడుతుంది, కానీ దీనికి తయారీ మనం ఈ రోజు నుంచి చేయాలి. ఈ జల్ హారతి ప్రోగ్రామ్ వల్ల మన వాటర్ టేబుల్స్ పెరుగుతాయి. తర్వాత ఫీల్డ్స్ కి కూడా లాస్ట్ మైల్ వరకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అంగన్వాడీ సెంటర్ కి వెళ్ళడం జరిగింది. ఈ గత 1 or 2 years లో అంగన్వాడీలో ఎక్కువ శ్రద్ధ పెట్టేసి కొత్త కొత్త కిట్స్ ఇవ్వడం జరుగుతున్నాయి. అక్కడ పిల్లలతో మాట్లాడితే కూడా వాళ్ళు జస్ట్ పాఠాలు కాకుండా అసలుగా స్కిల్స్ నేర్చుకుంటున్నారు. దీని తర్వాత OHSR ట్యాంక్ కి వెళ్ళడం జరిగింది. OHSR ట్యాంక్ దగ్గర మన ఫ్లోరైడ్ టెస్టింగ్, క్లోరిన్ టెస్టింగ్ అండ్ టర్బిడిటీ టెస్టింగ్, ఈ 3 టెస్ట్ చేసి ఇక్కడ ఉన్న వాటర్ లో ప్రాబ్లం లేదు, అన్ని పర్మిసిబుల్ లిమిట్స్ లో ఉన్నాయి కూడా టెస్ట్ ద్వారా ఫైనలైజ్ చేయడం జరిగింది.
ఆ తర్వాత ఈ గ్రామం కాదు, చాలా గ్రామంలో మా దగ్గర ఈ క్యాటల్ టబ్స్ కి చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఆ పశువులకి మామూలుగా ఈ వేసవి కాలంలో వాళ్ళకి నీళ్ళు అవసరం ఉంటే ఎక్కడ ఏ దారి ఉంది ఆ పక్కనే ఈ కెటల్ టబ్స్ 32,000తో కట్టడం జరుగుతున్నాయి. అది కూడా చాలా ఉపయోగం ఉంది. చాలా మంది పశువులు దీన్ని వాడుతున్నారు. ఆ తర్వాత SWPC షెడ్. సో జిల్లాలో అంటే మేము ఒక డ్రైవ్ లాగా తీసుకున్నాము. జనవరి నెలకి జిల్లాలో 700 పంచాయతీ ఉంటే 100 కంటే తక్కువ పంచాయతీలో SWPC పనిలోనే ఉన్నాయి, అంటే పని చేస్తున్నాయి. కానీ లాస్ట్ 6 months లోనే DPO గారికి నేను అభినందన ఇస్తున్నాము. చాలా కష్టపడి ఆల్మోస్ట్ ఈ రోజుకి 240 SWPCs ఇప్పుడు ఆపరేషనల్ అయింది. త్వరలోనే కనీసం ఈ సంవత్సరం ఎండ్ కల్లా అన్ని పంచాయతీస్లో SWPC మేము ఉపయోగంకి తీసుకుని రావాలి కోరుతున్నాను.